హాయ్ అండి, నేను మీ లక్కీ మిరియాల. ఎంతో టేస్టీగా ఉండే సాల్ట్ పీనట్స్ రెడీ చేసుకుందామా? రండి వీడియోలోకి వెళ్దాం. సాల్ట్ పీనట్స్ చేసుకోవడానికి ఒక కప్పు పల్లీలు తీసుకొని ఇలా ఒక్కొక్క తీసుకొని వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. కప్పు వాటర్ వేసుకుందాం. ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాం. ఒక విజిల్ వచ్చేసిందండి. ప్రెషర్ పోయినాక తీసి చూద్దాం. ఇలా ఉడికితే చాలండి. ఇలా ఒక గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో ఇలాంటి బెజ్జాల గిన్నె ఒకటి పెట్టేస్తే సరిపోద్దండి. ఇవి వేసేద్దాం. పల్లీలు ఇలాగ వాటర్ని వెళ్ళిపోతాయండి. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇలాగా కళాయి ఒకటి పెట్టుకొని సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ బాగా ఇలా వేడి చేసుకుందామండి. పల్లీలు కూడా వేసుకుందాం. పల్లీలు వేసుకొని ఇలా వేపుకుందామండి. ఇవి టైం పాస్కి చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి. మనం ఎక్కడికన్నా జర్నీ చేసేటప్పుడు ఇవి ఇలా చేసుకొని తీసుకెళ్తే చాలా బాగుండిద్దండి. టేస్ట్ కూడా తినే కొద్దీ తినాలనిపిస్తాయండి పల్లీలు. ఇక్కడ దగ్గరుండి కంటిన్యూస్గా కలుపుతానే ఉండాలండి పల్లీల్ని. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీదే జరగాలండి. హై ఫ్లేమ్ మీద ఉంటేనే బాగా వేగుతాయి పల్లీలు. 10 నిమిషాలు వేపుకోవాలండి. బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేపుకుందాం. పల్లీలు వేయకుంది మనకి సాల్ట్ కూడా కలర్ మారిద్దండి. చూడండి, కలర్ చేంజ్ అయినాయి. పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి ఇవి సాల్ట్ పీనట్స్ అనేవి. ఇలా చేసి ఇంట్లో చక్కగా స్నాక్స్ బాక్సుల్లో కూడా ఇవ్వచ్చు మనం పిల్లలకి. మంచితో మనం చేసి పెడితే ఆనందమే వేరు కదండి. అలాగే మా వీడియోస్ ఇంతగా లైక్ చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లీలు అనేవి మనం వేపేటప్పుడు చిట్టులుతాయండి. చక్కగా చాలా క్రిస్పీగా ఉంటాయండి పల్లీలు అయితే. చూడండి, చిట్టులుతున్నాయి, సౌండ్ వస్తుంది. చూడండి, వేగినాయండి. ఇలా వేగితే చాలు, తీద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా సాల్ట్ అంతా ఇలా అనుకొని తీసేద్దాం. ఇవి త్వరగా మాడిపోతాయి. ఇలా అన్నీ తీద్దామండి. సాల్ట్ పీనట్స్ మనకి రెడీ అయినాయండి. చూడండి, ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.